నెల్లూరు జిల్లా బోగోలు మండలం సాంబశివపురం గ్రామానికి 1,43 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రహదారి పాటు విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కూడా దశల వారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే తన సొంత నిధులతో గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బోగోలు మండలంలో ఉన్నటువంటి ముంగమూరు గ్రామంలో ఉన్న సాంబశివాపురం గ్రామాల్లో ఈ రోజున ఇంటింట 2 సంవత్సరాల సుపర పరిపాలన మీద ప్రజలలో కలవటం, ప్రజలతో మమేకమవటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, ఈ 2 సంవత్సరాల్లో ఈ మంచి ప్రభుత్వం అందించినటువంటి పథకాలని ఆ ఇంటి ప్రజలతో చర్చించడం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పథకాలు, కాన్స్టిట్యున్సీ పరంగా అభివృద్ధి పథకాలు, వాళ్ళ వ్యక్తిగతంగా అందినటువంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటిలోనూ వృద్ధులుంటే పెన్షన్లు రావడంలో కానీ, అదేవిధంగా పిల్లలుంటే తల్లికి 100 రూపాయలు వాళ్ళకి డబ్బులు రావడం కానీ, వ్యవసాయదారులు అయితే వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభవ కింద రావడం కానీ, ప్రతి మహిళ దూర ప్రాంతానికి వెళ్ళటానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఈ రోజున ప్రయాణించే సౌకర్యం కల్పించడం విషయం కానీ, ఉచితంగా 3 సిలిండర్ల సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమాన్ని గురించి ప్రజలతో చర్చిస్తూ ప్రాంతం యొక్క సమస్యలన్నిటి కూడా తెలుసుకుని వారికి భవిష్యత్తులో కూడా అవసరమైన పెన్షన్లు కానీ, లేదంటే అర్హులైనటువంటి వాళ్ళకి కాలనీలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని కానీ ఈరోజు మేము అన్నిటి కూడా అర్జీల ద్వారా తీసుకుంటున్నాం. వీటన్నిటి ప్రభుత్వానికి తెలియజేసి తప్పకుండా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో ఇప్పుడే నేను స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఊరికి ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు దాదాపు 1,43,00,000 రూపాయలతో నేషనల్ హైవే నుంచి సాంబశివరాపురం శివుడి పేరు కలిగినటువంటి ఈ గ్రామానికి రహదారే సరిగా లేనటువంటి పరిస్థితులు ఉంటే, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అలమటిస్తుంటే, ఎలక్షన్లో వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున 1,43,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు పూర్తి చేయిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా పాత స్తంభాలు, పాత వైర్లు ఉన్నందువల్ల ఏమ్మా బాగున్నారా? ఎవరి సమస్యలు కూడా తీరిపోతాను. రోడ్డు వేస్తే రాండి ఆడవాళ్ళు బండి బండి ఆడవాళ్ళు అందరూ బండి కొంచెం బ్యాక్ రాసామే అందరు గారు బ్యాక్ గారు ఒక్క సెకండ్ చెప్పినటువంటి పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా కూడా చెప్పినవి కూడా నెరవేర్చడం కూడా జరుగుతుంది. నోటు కూడా ఇవ్వడం జరిగింది. అందుకే 2వ ఫోన్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా వచ్చేస్తారు. మీరు కానీ ఇంకా